హలో ఎవ్రీవన్. ఈరోజు మనం మన సింప్లీ లివింగ్ ఛానల్లో ఈరోజు పప్పుచారు చేస్తున్నాం అన్నమాట. ములక్కాయతో సూపర్ టేస్టీ తెలుగు స్టైల్లో ఈజీ వేలో. ఇప్పుడు ముందుగా మనం పోపు వేసుకున్నాం. ఉల్లిపాయ ఇలా పోపు వేసుకొని ఇలా ములక్కాయ టమాటా వేసి బాగా వేయిద్దాం. అని పచ్చిమిరపకాయలు కొన్ని వేసి ఇలా వేగిద్దాం. బాగా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా, లేకపోతే మీకు ఇష్టమైతే మెంతి ఇలా ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు సాంబార్ పౌడర్, రసం పౌడర్ అండ్ మిర్చి పౌడర్ నీళ్లు వేసి ఇలా ఉడికిద్దాం. కొంచెం సేపు ఉడికిద్దాం. నెక్స్ట్ ఉడికించిన తర్వాత ఇలా పప్పు వేరే కుక్కర్లో ఇలా ఉడికించుకొని రెడీగా ఉంచుకుందాం. ఎందుకంటే ఇది ఈజీ స్టైల్లో తొందరగా అవ్వడానికి. ఇది బాగా ఉడుకుతున్న సమయంలో ఇలా పప్పు వేద్దాం. దీనికి సరిపడా పప్పు వేద్దాం. మీరు ఎంత అయితే వేస్తున్నారో క్వాంటిటీ చూసి 2 స్పూన్స్, ఫుల్ స్పూన్స్ ఇలా వేద్దాం. అండ్ ఇది మళ్ళీ ఉడికించుకున్న తర్వాత ఉడికించుకోవాలన్నమాట బాగా. తర్వాత బాగా ఉడికించుకొని ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది పప్పుచారు కాబట్టి చింతపండు రెడీగా ఉంచుకోండి. చింతపండు నీళ్ళు, మీరు ఇష్టమైతే చింతపండు నీళ్ళు ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ అయిందండి సాంబార్. ఇప్పుడు ఈజీగా ములక్కాయతో సాంబార్ రెడీ అయింది. చాలా ఈజీ. హలో అందరికీ. ఈరోజు మన సింప్లీ లివింగ్ ఛానల్లో ఈరోజు పప్పుచారు చేస్తున్నాను. అది కూడా తెలుగు స్టైల్లో.